ప్రజల్లో వ్యతిరేకత లేదు. మార్పులు చేర్పులు ఎందుకు చేస్తున్నామంటే కొన్ని సామాజిక సమీకరణాల వల్ల, కొన్ని ఆర్థిక సమీకరణాల వల్ల, ఎక్కడన్నా పర్సనల్గా ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉన్న వాటన్నింటి పరిగణలో తీసుకొని ఈ మార్పులు కార్యక్రమం జరుగుతుంది. సార్, కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఎమ్మెల్సీ వంశీ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు, నన్ను పట్టించుకోలేదంటూ. అలాగే పార్థసారథి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లాలో గిద్దలూరుకు సంబంధించిన ఎమ్మెల్యే నేను ఇక పోటీ చేయనంటూ తీవ్రమైన నిరాశను వ్యక్తం చేశారు. ఇవన్నీ ఎలా చూడాల్సింది? అవన్నీ వ్యక్తిగత కారణాలమ్మా, వ్యక్తిగత కారణాలు. పార్టీ పరంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరంగా ఎవ్వరికీ అన్యాయం చేయాలి. అందరికీ చేయాల్సిన న్యాయం కన్నా కూడా ఎక్కువ న్యాయమే చేశారు. మీరన్న వాటిలో ఎగ్జాంపుల్ వంశీ శ్రీనివాస్కి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాడు కాబట్టి 2014లో సీట్ ఇచ్చాం. ఎంత ఇదిగా ఓడిపోయామో 2014లో చూడండి అక్కడ విశాఖ అయినా సరే మళ్ళీ ఆయన్ని చాలా రోజుల పాటు ఇన్ఛార్జిగా కంటిన్యూ చేశాం. కానీ పరిస్థితి మళ్ళీ 2014 రిపీట్ అవబోతుంది అని చెప్పి గమనించి మార్పులు చేర్పులు జరుగుతుంది. తర్వాత ఆయన ఫస్ట్ నుంచి ఉన్నాడు కదా, ఆయన మేయర్గా అవకాశం ఇవ్వాలని నిలబెట్టిన మాట వాస్తవమే. కానీ సామాజిక సమీకరణలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే పార్లమెంట్లో బిల్లు మహిళలకి 50% ఇవ్వాలని ఈ మధ్యకాలంలో పెట్టారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల నుంచి కూడా దాన్ని అమలు చేస్తున్నాం. ఘనత మా ముఖ్యమంత్రి గారు. సో అందులో ఆ సమీకరణలో మహిళలకి ఇచ్చే దాంట్లో వంశీకి చేయలేకపోయినా ఆయనకి ఆ రోజే హామీ ఇవ్వటం జరిగింది. ఇంతకన్నా పెద్ద చట్టసభలో నేను కూర్చోబెట్టే కార్యక్రమం చేస్తామని చెప్పి సంవత్సరం తిరక్కముందే మళ్ళీ ఎమ్మెల్సీ పదవి వచ్చి గౌరవించాం. ఇంతకన్నా ఏ విధంగా మీకు అగౌరవపరిచామో చెప్పండి.